హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియోలో వచ్చేసరికి ఎన్సీసీ కోట వెరిఫికేషన్ అది ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడతాం. లైక్ మీరు ఏ మిస్టేక్స్ చేయడం ద్వారా మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. అలాగే మనకి ఫర్దర్గా డే ఆఫ్టర్ నెక్స్ట్ నుంచి మనకి ఏంటంటే ఫిజికల్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. సో మీరు ఇంకా ఏ మిస్టేక్స్ చేయకూడదు, మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే అదంతా డీటెయిల్గా మాట్లాడుకుని లాస్ట్ ఇయర్ ఎవరైతే రిజెక్ట్ అయ్యాయో వాళ్ళు ఎందుకు రిజెక్ట్ అయ్యాయో ఆ రిమార్క్స్ ఏంటనేది క్లియర్గా వీడియోలో మాట్లాడదాం. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అండ్ అలాగే మనం ఒక ఫ్రీ మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేసాము. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ వెళ్ళి జాయిన్ అవ్వండి. కాల్స్ ఆర్ నాట్ అలౌడ్ అండి. కాల్స్ తప్ప మిగతావన్నీ కూడా మేము అక్కడ క్లియర్ చేస్తాం 24/7 అనమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోని ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి, మామూలుగా మనకి చెప్పాడు నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తున్నాము ఎన్సీసీకి తగ్గట్టుగా అనేసి. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, షెడ్యూల్ ఇచ్చేసాడు 3 days ప్లాన్ కింద 21, 22, 23 అనమాట. సో టైం స్లాట్ ఇచ్చాడు, అలాగే మీకు ఇచ్చిన ర్యాంక్స్ ప్రకారం కూడా ఇచ్చారు, అడ్రస్ కూడా ఇచ్చాడు. అక్కడికి మీరైతే వెళ్ళాలి ఫిజికల్ వెరిఫికేషన్కి ఎన్సీసీ ఉన్న వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నాండి, మీరు వెళ్ళేటప్పటికి మీకు ఇవైతే పక్కా ఉండాలి, ఇది చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాపీ ఆఫ్ నీట్ యూజీ అనమాట, ఇది రివర్స్ ర్యాంక్ కార్డ్ అయి ఉండాలి. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. అండ్ మీకు ఉన్న ఎన్సీసీ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్తో సహా ఫోటో కాపీస్ కూడా తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, ఒక సర్టిఫికేట్ అయితే మీరు తీసుకెళ్ళాలన్నమాట. అదేంటంటే మీ ద్వారా ఇంకా మీ పేరెంట్ ద్వారా ఎవరి ద్వారా అయితే ఉందో వాళ్ళ ద్వారా పర్టికులర్గా సైన్ అయితే తీసుకెళ్ళాలి. సో అదేంటనే నేను కింద ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదనమాట. సో ఇక్కడ మీ నేమ్ వస్తుంది, అదే నెంబర్ వస్తుంది, మీ నేమ్ వస్తుంది, మీరు చదివినది సంథింగ్ వస్తుంది. ఇక్కడ మీ పేరెంట్ది, అలాగే ఇక్కడ మీది సైన్ అయితే తీసుకుని ఇదైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. దీనికి పీడిఎఫ్ నేను మా టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళైతే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ చూడొచ్చండి, అదే చెప్తున్నాడు ఏఏక్యూలో కానీ కేఎన్ఆర్ యూచెస్లో కానీ సీట్ అలాట్ అయిన వాళ్ళు దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఇంక్లూడ్ అవ్వారని అయితే క్లియర్ కట్ మెన్షన్ చేశారు, ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడొచ్చండి, మనం ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి సో దట్ మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వకుండా ఉంటుందనేది చూద్దాం. బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ ఎవరైతే రిజెక్ట్ అయ్యి ఎందుకు అయ్యాయి. సో ఫస్ట్ ఇక్కడ చూడొచ్చండి, మనకి సర్టిఫికేట్స్ ఉంటాయి, మీకు తెలుసు. ఏ ఉంటుంది ప్రైమరీ 10th క్లాస్ వరకు, బి ఉంటుంది ఇంటర్మీడియట్లో ఇస్తారు, అండ్ సి వచ్చరికి డిగ్రీలో ఇస్తారనమాట. సో మనకు ప్రయారిటీ ఆర్డర్ కూడా అంతే, సిఏబి ఇలా వస్తుందన్నమాట. ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ సికి, నెక్స్ట్ ఏకి, నెక్స్ట్ బికి. సో చెక్ చేసుకోండి, ఇది మీకు ఐడియా ఉంటుంది సర్టిఫికేట్. మనం చెక్ చేసుకోవచ్చండి. వీళ్ళకున్న జీవోస్ ప్రకారం ఇది నాట్ ఎలిజిబుల్ అని చెప్పారు, వాళ్ళు చేంజ్ చేసిన తర్వాత. అండ్ నెక్స్ట్ ఇంకోసారి కూడా చేంజ్ చేయలేదు వీళ్ళు, వాళ్ళు మీకు చెప్తారు చేంజ్ చేయమని. ఇన్ కేస్ ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ రాంగ్గా ఏదైనా సర్టిఫికేట్ ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. బి సర్టిఫికేట్ ఎక్వైర్డ్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనమాట. సో మీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత తీసుకున్నారు, అవి నాట్ ఎలిజిబుల్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఏ సెట్ ఎగ్జామ్ ఫెయిల్డ్ ఆల్సో నాట్ అప్లోడెడ్ అనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు, మీరు ఏ ఫెయిల్ అయిపోయారని ఉంటుంది అనమాట. అంటే 1 by 1 చేయాలి కదా, సో మీరు ఏ ఫెయిల్ అయిపోయారు. నెక్స్ట్ చూసుకోవచ్చండి, బి సర్టిఫికేట్ సేమ్ అదే ఉంది, సెట్ నాట్ అప్లోడెడ్, సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు, బి సర్టిఫికేట్ ఆఫ్టర్. సో చూసుకోవచ్చు కామన్గా ఇది బి సర్టిఫికేట్ అనేది క్వాలిఫై ఎగ్జామ్ తర్వాత చేశారని, అండ్ అలాగే ఏ సెట్ ఫెయిల్ అయిపోయారని. మీరు ఇంకోటి చెక్ చేసుకోవచ్చండి, ఇంటర్మీడియట్ 10+12 for NEET done from NIOS which cannot have NCC being distance education. సో ఇదేంటంటే NOS అనమాట. సో ఇక్కడ చదివిన వాళ్ళకి NCC అసలు ఉండదు, మీరు ఎలా అప్లై చేశారు, మీరు నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చేస్తాడు. సో నేను సింపుల్గా NIOS అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్స్ అనమాట. లైక్ ఓపెన్ స్కూల్స్ చదువుతూ మీకు డిస్టెన్స్లో NCC మీరు ఎలా చేశారు అలా అవ్వదని చెప్పేసి వీళ్ళు క్యాన్సిల్ చేశారు. ఇంకోటి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చండి, NCC సర్టిఫైడ్ obtained ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అండ్ డన్ ఫ్రమ్ రెగ్యులర్ ఇన్స్టిట్యూట్ ఇన్ 2019 విచ్ ఈజ్ అండర్ గ్రాడ్యుయేట్ సబ్సిక్వెంట్లీ. సో ఇది ఒకసారి నోట్ చేసుకోండి మీరు. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, ఇది లాస్ట్ టైం మనకు అలౌట్ అయినవి అనమాట. సో మెయిన్ మిస్టేక్స్ ఇవే ఉంటాయి, మీరు ఒకసారి ఇవి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, మనకు లాస్ట్ ఇయర్ అలాట్మెంట్స్ ఎన్సీసీకి ఎలా అయ్యాయి అంటే ఫస్ట్ సిద్ధార్థలో చెక్ చేసుకోండి, ఏఎంసీ గుంటూరు. దీని మీద మేము ఆల్రెడీ క్లియర్ కట్ వీడియో చేసాము. లైక్ ఓవరాల్ ప్రయారిటీ ఏంటి, అసలు ఎందుకు రిజెక్ట్ అవుతుంది, ఈ 3C+A అంటే ఏంటి, ఇవన్నీ ప్రయారిటీ వైజ్గా మనకి ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్ కట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లాస్ట్ ఇయర్ అలాట్మెంట్స్ అని చెప్పేసి. ఒకసారి అక్కడికి వెళ్ళి మీరు అయితే దాన్ని చెక్ చేయండి, సో దట్ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ మిస్టేక్స్ అయితే మీరు అవాయిడ్ చేయండి, మళ్ళీ చెప్తున్నాను, లేదంటే మీరు సింపుల్గా రిజెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇవాళకి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమవుతుంది వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సో దట్ మాకంటూ ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి.